ఎన్నికల కోడ్ను అతిక్రమించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన పెద్దాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొరబాబు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో అనుమానంగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సీటును శనివారం సీఎం జగన్మోహన్ రెడ్డి దౌలూరి దొరబాబుకు ఖరారు చేయడంతో పెద్దాపురం పట్టణం స్థానిక మున్సిపల్ సెంటర్ వద్ద ఆదివారం సాయంత్రం భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో దొరబాబు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నుండి దాదాపు రాత్రి 9 గంటల సమయం వరకు నిర్వహించడం జరిగింది. కాగా ఈ యొక్క ప్రచారంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఎలక్షన్ కోడ్ ఆదేశాలను మీరి దొరబాబు ఇతర వైసీపీ నాయకులు ప్రవర్తించడంతో పెద్దాపురం సిఐ రవికుమార్ ప్రచారాన్ని మధ్యంతరంగా అడ్డుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో చేసేదేమీ లేక ప్రసారాన్ని మధ్యలో ఆపి దొరబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు వెనుతిరిగి వెళ్లడం జరిగింది. కాగా ఈ యొక్క దృశ్యాలను చిత్రీకరిస్తున్నటువంటి న్యూస్ ప్రతినిధి వద్ద వైసీపీ నాయకులు సెల్ ఫోన్ లాక్కొని దురుసుగా ప్రవర్తిస్తూ చిత్రీకరించినటువంటి వీడియోస్ను డిలీట్ చేయడం జరిగింది. ఈ యొక్క సంఘటన తెలుసుకున్నటువంటి మీడియా ప్రతినిధులు వైసీపీ నాయకుల తీరును ఖండించారు. విషయాన్ని మీడియా ప్రతినిధులు పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి దృష్టికి తీసుకుని వెళ్ళగా ఇక మీదట ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.